ఇంకుడు గొయ్య వల్ల లాభం ఏంటంటే ఇప్పుడు వాన పడినప్పుడు వర్షం నీళ్ళు అన్నీ కూడా బిల్లు నీరు ఉండి అన్నీ వచ్చి కూడా మళ్ళీ ఇదంతా ఇక ఇలా ఈ చిన్న కాలువల నుండి వచ్చి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా ఈజీగా మెయింటైన్ చేసి రేపు సమ్మర్ వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి విశాఖపట్నంలో చాలా ప్రాబ్లం ఏంటంటే సో మచ్ ఆఫ్ వాటర్ వీఆర్ గెటింగ్ అంతా కూడా సముద్రంలో వెళ్ళిపోతుంది. చూడండి, హైదరాబాద్లో బోల్డ్ నీళ్ళు ఉండిపోతున్నాయి, చెన్నైలో బోల్డ్ నీళ్ళు ఉండిపోతున్నాయి, అక్కడ నీళ్ళు ఎక్కువైపోయాయి. కానీ మనకి ఇంకుడు గొయ్యలు లేకపోవడం వల్ల సమ్మర్ వచ్చేసరికి చాలా అపార్ట్మెంట్ నీళ్ళు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆరిలోలో ఇగో సెంట్ ఆన్ సొసైటీ వాళ్ళు పెట్టిన ఇంకుడు గొయ్య వలన ఎంతో ఉపయోగం ఉంది. కాబట్టి ఇటువంటి ఇంకుడు గొయ్యలు ప్రతి అపార్ట్మెంట్లో కూడా, అసలు అపార్ట్మెంట్ యాక్ట్ కూడా ఉంది, మీరు డెఫినెట్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్ పెట్టాలని అన్ని చోట్ల కూడా జీఎంసీ వాళ్ళు ఇంకుడు గొయ్యలు పెట్టేట్టు కనుక చర్యలు తీసుకుంటే విశాఖపట్నంలో వాటర్ ప్రాబ్లం తీరి గ్రౌండ్ వాటర్ లెవెల్ అంతా కూడా చాలా కంఫర్టబుల్గా అది ఈక్వల్గా బాగా మెయింటైన్ అవుతుంది. కాబట్టి చూడండి, ఇంకుడు గొయ్య చాలా ఈజీ కూడా తీయడం. ఇది పబ్లిక్ వెల్ఫేర్కి, సిటీలో వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి పనికొస్తుంది. కాబట్టి ఈ టైంలోనే, వానాకాలం టైంలోనే దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి పబ్లిక్ అడుగుతూ, ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ గారికి అడిగేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని ఇంకుడు గొయ్యలు అన్ని చోట్ల పెట్టేట్టు మీరు చర్యలు తీసుకుంటే కనుక ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే, మినిస్టర్లు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా దీని గురించి ప్రచారం చేసేవాళ్ళు, మళ్ళీ ఆయన టేకప్ చేస్తే కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి వాటర్ ప్రాబ్లం లేకుండా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ వైజాగ్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ అండ్ ఇంకుడు గొయ్యలు తీయండి.